హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి ఆనియన్ పచ్చిమిర్చిని వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోనే టమాటా ముక్కలను కూడా యాడ్ చేయాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోనే మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలి. మంచిగా కలుపుకోవాలి. మనకు కావలసిన కాకరకాయ కర్రీ రెడీ.